నిన్ను చూస్తూ ఉంటే కడుపు మండిపోతుంది అని ప్రభావతి అనేసరికి సత్యం అయితే ప్రభావతి వైపు అలా చూస్తూ ఉంటాడు. మీనా కాంతమత్తకి ఫోన్ చెయ్యు, వచ్చి మా అమ్మ వీపు మీద కొడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అలా అనేసరికి నీకు ఎటకారం ఎక్కువైందిరా, ఇంకా నయం రోహిణి వాళ్ళ నాన్న రాలేదు, వస్తే ఇంకెంత రచ్చ అయిపోదునో, మంచి పని అయ్యింది అని చెప్పేసి అంటూ, అవును రోహిణి మీ నాన్నేమి ఎక్కడున్నాడు ఇంకా రాకపోవడం ఏంటి అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి బాలు అయితే రోహిణి కాసి అలా చూస్తూ, మీ నాన్న ఇప్పుడైనా ఇంకెప్పుడు రాడా, అసలు వస్తాడా ఉన్నాడా అని చెప్పేసి అయితే నానా విధాలుగా అడుగుతూ ఉంటాడు. ఇక రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది. మీ నాన్న ఎప్పుడు ఇంతేనా అని చెప్పేసి అనేసరికి రోహిణి ఏం మాట్లాడాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది. అలా సతమతం అయ్యేసరికి ఇక ప్రభావతి అయితే ఎప్పుడైనా వస్తాడా అని చెప్పేసి నానా విధాలుగా అడుగుతూ ఉంటుంది. ఇక సత్యం కూడా అడుగుతూ ఉంటాడు. ఇక నానా అందరూ పదే పదే రోహిణి వాళ్ళ నాన్న గురించి అయితే అడుగుతూ ఉంటాడు. సత్యం, మీనా వీళ్ళందరూ అడిగేసరికి, అయ్య బాబో వీళ్ళేంటి ఇలా నన్ను తగులుకున్నారు, ఇప్పుడు నేను అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాను, వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి, వీళ్ళందరినీ ఎలా ఆపాలి ఇప్పుడు నేను అని చెప్పేసి అయితే చాలా ఇదవుతూ ఉంటుంది. అలా అవ్వగానే రోహిణి భయపడుతూ ఉంటుంది. ఇక బాలు మీనా అందరూ కంటిన్యూస్గా అడుగుతూ ఉంటారు. ఏంటి పార్లర్ అమ్మాయి చెప్పకుండా సమాధానం అలా చూస్తూ ఉంటున్నావేంటి అని అనేసరికి మనోజ్ కూడా అడుగుతూ ఉంటాడు. ఇక రోహిణి అయితే షాక్లో అలా ఉండిపోతూ ఉంటుంది, ఏం చెప్పాలో తెలియక.